ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెమిస్ట్రీ కోచింగ్ క్లాసెస్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే కానీ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క అర్థం ఏంటంటే కానీ మనం యొక్క కెమిస్ట్రీ అంటే కానీ కెమికల్స్ కదా. కెమిస్ట్రీ అనేది మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం, కరెక్టా కాదా? కెమికల్స్ అంటే మెడిసిన్స్. ఓకే, ఈ యొక్క మెడిసిన్స్ డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫుడ్ తక్కువైనా కూడా మెడిసిన్స్ అనేటివి తక్కువ కాదు కదా. సో అలాగా ఈ యొక్క కెమిస్ట్రీ అనేది మన యొక్క డే టు డే లైఫ్లో ఒక భాగం అయిపోయింది కదా. అందుకే ఈ యొక్క చాప్టర్ అనేది అదే అనమాట. మెడిసిన్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఈ యొక్క చాప్టర్ గురించి. ఓకే, ఫస్ట్ మనకు డ్రగ్స్ మెడిసిన్స్ అంటే ఏవో తెలుసు కదా. మనకు మెడిసిన్స్ అంటే కానీ ఏదన్నా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు తక్కువైనప్పుడు ఏం చేస్తాం, మనము బయట నుంచి వేరే దగ్గర నుంచి యాంటీబయాటిక్స్ అనేటివి తీసుకుంటాం. ఓకే, యాంటీబయాటిక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఓకే, మెడిసిన్స్ అనేటివి మనము అవుట్ సైడ్ త్రూ మెడిసిన్స్ రూపంతో మనం ఏం చేస్తాము, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కానీ బయట నుంచి వాళ్ళు ఏం చేస్తారు, మెడిసిన్స్ కానీ అలాంటివి తీసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎంజైమ్ యాక్షన్ చూసినట్లయితే కానీ ఎంజైమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మనకు ఏదన్నా కానీ ఒక ఫంక్షన్ అనేది, ఇప్పుడు మనం తినే పదార్థం కానీ ఏదన్నా కానీ అది బ్రేక్ డౌన్ కావాలంటే కానీ ఎంజైమ్ అనేది అవసరం అవుతుంది. సో మనం ఇప్పుడు ఏదన్నా తీసుకొని దానికి ఏదైనా ఒకటి ఎంజైమ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎంజైమ్ అనేది ఇలా ఉంది, ఇలా ఉన్న ఎంజైమ్ని దీన్ని సబ్స్ట్రేట్ అంటాం. ఓకే, సబ్స్ట్రేట్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే ఎంజైమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని యొక్క ప్రాసెస్ని దాని యొక్క ఫంక్షన్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఎంజైమ్. ఓకే, ఇది ఎంజైమ్, ఇది సబ్స్ట్రేట్. దీని యొక్క సబ్స్ట్రేట్ మనం బయట నుంచి ఇంకొక సబ్స్ట్రేట్ తీసుకున్నాం. ఇది బయట నుంచి వచ్చిన సబ్స్ట్రేట్, సేమ్ దానిలాగే ఉంది. ఓకే, దీన్ని కొంచెం మోడిఫై చేస్తాము. ఓకే, ఇది మనలో ఉన్న సబ్స్ట్రేట్, ఇది బయట నుంచి తీసుకున్నాం. మనం ఏదైనా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇది బయట నుంచి వచ్చిన సబ్స్ట్రేట్. ఓకే, ఇది ఫారెన్ సబ్స్ట్రేట్, ఇది నేటివ్ సబ్స్ట్రేట్. ఇది ఏం చేస్తుంది అంటే కానీ దీన్ని కాంపిటేట్ చేస్తారు, నువ్వు వెళ్ళాలా నేను వెళ్ళాలా అని. సో అలాంటి కండిషన్ని మనం ఏమంటామంటే కాంపిటేటివ్ ఎంజైమ్ అంటాం. ఓకే, కాంపిటేటివ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఈ యొక్క నేటివ్ని కాకుండా ఇదే ఫస్ట్ వెళ్ళిపోయి దీని దగ్గరకు వెళ్ళిపోతుంది. సో దీని దగ్గరకు వెళ్ళిపోయి మనకు ఎంజైమ్ అనేది దాని యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎంజైమ్ అనేది దాని యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, అలా దీన్ని కాంపిటేటివ్ ఎంజైమ్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి, కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్. అంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫారిన్ అనేది వెళ్ళిపోతుంది. అదే నాన్ కాంపిటేటివ్ అంటే ఏంటంటే కానీ ఇప్పుడు ఎంజైమ్ ఉంది కదా, దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది కదా, నార్మల్గా ఇలా ఉంటుంది. కానీ నాన్ కాంపిటేటివ్లో ఏం జరుగుతుందంటే కానీ ఈ యొక్క సబ్స్ట్రేట్ అనేది దీని యొక్క షేప్నే మార్చేస్తుంది. ఈ యొక్క ఎంజైమ్ యొక్క ఈ ఫారిన్ సబ్స్ట్రేట్ ఈ నేటివ్ని కనుక్కోకున్నట్లు, అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హౌస్ అనుకుందాం, మన యొక్క నేటివ్ హౌస్. ఓకే, మన ఇల్లు అనుకుంటే ఇది మనం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ మన ఇంటిని ఎవరో ఫస్ట్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు. ఇందులో కాంపిటేటివ్లో ఫస్ట్ వేరే వాళ్ళు వచ్చేసి ఆక్యుపై చేసేస్తారు. ఇందులో మనం ఏం చేస్తాము, మనం వెళ్ళలేము. ఇందులో ఏమవుతుందంటే కానీ మనమే కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఈ ఫారిన్ సబ్స్ట్రేట్ ఉంది కదా, మనల్నే కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే దాని యొక్క షేప్ని మార్చేసి ఇది మా ఇల్లా కాదా అనేటట్లు దాన్ని చేంజ్ చేస్తుంది ఈ యొక్క సబ్స్ట్రేట్ ఈ యొక్క ఫారిన్ సబ్స్ట్రేట్. ఓకే, ఈ యొక్క ఫారిన్ సబ్స్ట్రేట్ ఏం చేస్తుందంటే ఒక ఫస్ట్ వేలో వచ్చేసి ఫారిన్ సబ్స్ట్రేట్ ఇలా ఆక్యుపై అవుతుంది. సెకండ్ వేలో ఏమవుతుంది, ఈ యొక్క మన నేటివ్ సబ్స్ట్రేట్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో మన యొక్క నేటివ్ సబ్స్ట్రేట్ అనేది దీని యొక్క షేప్ అనేది ఇలా ఉండేది ఇలా మారిపోయిందంటే ఇది ఏమంటుంది, ఇది మా ఇల్లు కాదేమో అని వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క యాక్టివ్ సబ్స్ట్రేట్ ఈ యొక్క దీన్ని యాక్టివ్ సైట్స్ అంటాం. ఈ యొక్క యాక్టివ్ సైట్ కాకుండా అల్లోస్టీరిక్ సైట్ అంటాం. అంటే వేరే ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర మనం ఇక్కడ తీసుకుందాం, ఇది యాక్టివ్ సైట్. ఓకే, ఈ యొక్క నేటివ్ సబ్స్ట్రేట్ ఇదే అనుకోయింది యాక్టివ్ సైట్. ఇక్కడ ఏమీ లేదు కదా, ఇప్పుడు దాని యొక్క సైట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది మాది కాదు అనుకుంటే అని వెళ్ళిపోతుంది అనమాట. ఈ యొక్క ఫారిన్ సబ్స్ట్రేట్ ఏం చేస్తుంది, ఒక అల్లోస్టీరిక్ సైట్ని క్రియేట్ చేసుకొని అక్కడ పోయి జాయిన్ అయిపోతుంది. ఓకే, జాయిన్ అయిపోయి ఆ యొక్క మెటబాలిజం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఒక ఎంజైమ్ యాక్షన్ గురించి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రగ్స్ చెప్తాం కదా, డ్రగ్స్ అన్నా మెడిసిన్స్ అన్నా ఒకటే అనమాట. అంటే ఎక్సెస్ డోసేజ్ బట్టి అవి చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మెడిసిన్స్ అనేటివి ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, యాంటీ హిస్టమిన్స్ అంటే
యాంటాసిడ్స్లో ఒక రకంగా మెడిసిన్స్ యూస్ చేస్తాం. అంటే మనకు యాంటాసిడ్స్ అంటే ఏంటి, యాంటీహిస్టమిన్స్ అంటే ఇవంతా ఏంటంటే కానీ యాంటీహిస్టమిన్స్ అంటే యాంటీ అంటే అగైనెస్ట్, ఏదన్నా గుర్తుపెట్టుకోండి. హిస్టమిన్స్ అంటే కానీ అగైన్స్ట్ హిస్టమిన్ అనమాట. హిస్టమిన్ అనేది మనకి ఏం చేస్తుందంటే కానీ ఇది వాసో డైలేటర్ అంటే కానీ ఇప్పుడు మనకి ఏదన్నా ఫారిన్ సబ్స్టెన్స్ అంటే ఏదన్నా మనకు హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకుందాం. ఓకే, అప్పుడు బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క యాంటీహిస్టమిన్ ఏం చేస్తుందంటే కానీ ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, దాన్ని ఏం చేస్తుందంటే డైలేట్ చేస్తుంది. ఇది వాసో డైలేటర్ అంటే ఈ యొక్క బ్లడ్ వెజల్స్ ని కొంచెం వెడల్పు చేస్తుంది. వెడల్పు చేసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క బ్లడ్ వెజల్స్ లో ప్యాసేజ్ అయ్యేది ఏదంటే బ్లడ్ కదా. బ్లడ్ లో ఏముంటాయి మనకు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అనేటివి ఉంటాయి కదా. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది, డబ్ల్యూబీసీలో మనకు ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఇమ్యూన్ సెల్స్ అంటే ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఇమ్యూన్ సెల్స్ ఏమవుతాయి, ప్యాసేజ్ అనేది ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుందంటే కానీ ఇమ్యూన్ సెల్స్ అనేది ఫాస్ట్ గా ప్యాసేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడైతే ఈ యొక్క ఫారిన్ సబ్స్టేట్ అంటే ఏదైనా యాంటీజెన్ అనేది మనకి ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క హిస్టమిన్ ఏం చేస్తుంది, వాసో డైలేటర్ అంటే బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది, అంటే ఎక్కువ వెడల్పు అయ్యేటట్లు చేస్తుంది. అప్పుడు మనకు ప్యాసేజ్ ఆఫ్ బ్లడ్ అనేది ఎక్కువ. బ్లడ్ లో మనకు డబ్ల్యూబీసీ, ఈ యొక్క ఆర్బీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. డబ్ల్యూబీసీనే మనకు ఇమ్యూన్ సెల్స్ ని సెక్రెట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క యాంటీజెన్స్ తో ఇమ్యూన్ సెల్స్ పోయి ఫైట్ చేస్తాయి కదా. ఈ యాంటీహిస్టమిన్ అనేది మనకు ఏమవుతుందంటే కానీ ఈ యొక్క యాంటీహిస్టమిన్స్ అనేటివి, అందుకే మనకు అలర్జీస్ అనేటివి ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఈ యొక్క యాంటీహిస్టమిన్స్ ఎప్పుడన్నా ఒక చిన్న పార్టికల్ ఎంటర్ అయిపోతేనే చాలు ఈ యొక్క హిస్టమిన్స్ అనేటివి ఫైట్ చేసేసి మనకు అలర్జీస్ అంటే ఏంటివి, మనకు ఈ యొక్క కాఫ్ అవంతా అనమాట. మనకు తుమ్ములు అనేటివి చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి అప్పుడు హిస్టమిన్ అనేది మనకు ఎక్కువ ఉన్నప్పుడు. సో హిస్టమిన్ మనం కంట్రోల్ చేయాలంటే కానీ, అంటే ఈ యొక్క అలర్జీ అని కంట్రోల్ చేయాలంటే యాంటీ హిస్టమిన్స్ తీసుకుంటాం. ఓకే, కొంతమందికి ఎక్స్ట్రీమ్ గా అలర్జీ జరుగుతుంటుంది. ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా కానీ ఎంటర్ అయినా కూడా, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా కూడా సెన్సిటివిటీ ఎక్కువైపోయి మన బాడీ ఏం చేస్తుందంటే కానీ వాసో డైలేటర్ అంటే బ్లడ్ వెజల్స్ ని వెడల్పు చేసి ఈ యొక్క డబ్ల్యూబీసీని ఎక్కువ ఇచ్చేసి మనకు ఇప్పుడు ఫారిన్ పార్టికల్ మనకు తుమ్ము వస్తుందంటే ఏమవుతుంది, అక్కడ మనకు ఈ యొక్క యాంటీజెన్ అనేది బయటకు వెళ్ళిపోతుందని అర్థం. సో మనకు సెన్సిటివ్ పార్టికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయినా ఏమవుతుంది, ఈ యొక్క హిస్టమిన్ అనేది దాన్ని పంపించేస్తుంది. సో అలర్జీని మనం తగ్గించాలంటే యాంటీ హిస్టమిన్స్ వేసుకుంటాం. అప్పుడు మెడిసిన్స్ ఏవో చూద్దాం. నేను డెఫినేషన్ చెప్తున్నాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, యాంటాసిడ్స్ అంటే గానీ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్, మనం ఇప్పుడు ఏదన్నా మనము ఎక్కువ మసాలా ఉన్న పదార్థాలు కానీ ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు ఈ యొక్క స్టమక్ లో అనేది అసిడిటీ అంటే మనకు మంటగా అవుతుంది అనమాట. సో మనకి అప్పుడు ఏం చేస్తామంటే కానీ కొంతమంది ఈ యొక్క పాలు తాగుతారు, అన్ని తాగుతారు. ఎందుకంటే కానీ అది న్యూట్రల్ చేస్తుంది. ఎక్సెస్ యాసిడ్ అనేది మన స్టమక్ లో ఫామ్ అయిందంటే యాసిడ్ అనేది ఎప్పుడు న్యూట్రల్ అవుతుంది, బేస్ తో కంబైన్ అయినప్పుడు. సో అందుకే ఆ యొక్క యాసిడ్ అనేది న్యూట్రల్ కావాలంటే మనం కొన్ని బేసిక్ మెడిసిన్స్ అనేవి, బేస్ మెడిసిన్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, అంటే OH గ్రూప్ ఉన్నవి తీసుకుంటాం. ఇంకా మెడిసిన్స్ ఏవో చూద్దాం. నెక్స్ట్ న్యూరోలాజికల్ డ్రగ్స్ అంటే కానీ ఈ న్యూరోలాజికల్ డ్రగ్స్ అనేది బ్రెయిన్ మీద మనకు ఎఫెక్ట్ కలుగుతుంది అనమాట. ఓకే, ఇవి వచ్చేసి స్టమక్ మీద, ఇది వచ్చేసి హిస్టమిన్ మీద, అండ్ ఇది వచ్చేసి బ్రెయిన్ మీద. ఓకే, న్యూరోలాజికల్ అంటే న్యూరాన్స్ మీద మనకు ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు ఈ న్యూరోలాజికల్ డ్రగ్స్ వాడతామంటే ఎప్పుడైతే మనకు ఎక్సెస్ స్ట్రెస్ అనేది ఉంటుందో, డిప్రెషన్లకు వెళ్తామో, సో అలాంటప్పుడు ఈ యొక్క డ్రగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇవి 2 టైప్స్ ఉంటాయి, ట్రాంకులైజర్స్ అండ్ అనల్జెసిక్స్. అనల్జెసిక్స్ అగైన్ నార్కోటిక్ అండ్ నాన్ నార్కోటిక్ అని డివైడ్ ఉంటాయి. ట్రాంకులైజర్స్ అంటే ఏంటంటే కానీ మనకు ఎప్పుడైనా కానీ స్ట్రెస్ అనిపించినాను, టెన్షన్ అనిపించినా, యాంగ్జైటీ ఇలాంటివన్నీ మనకు అంటే అవన్నీ మనకు టెంపరీ స్ట్రెస్సెస్ ని మనము ఏమేమంటామంటే కానీ ట్రాంకులైజర్స్ గా అప్పుడు మనం ట్రాంకులైజర్స్ యూజ్ చేస్తాం. అంటే స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, నెక్స్ట్ ఇంకా యాంగ్జైటీ అన్నీ టెంపరీనే కదా. సో అలాంటి వాటికి మనం ఏం చేస్తాం, ట్రాంకులైజర్స్ ని యూజ్ చేస్తాం. అనల్జెసిక్స్ ని మనము ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు పర్మనెంట్ గా డిప్రెషన్ లెక్క వెళ్ళిపోయినప్పుడు. ఓకే, డిప్రెషన్ అనేది ఎప్పుడు ఇప్పుడు ఏదైనా మన మూడ్ చేంజ్ అనేది ఏమవుతుంది, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి కొంతమంది అయితే తొందరగా చేంజ్ అయిపోతారు. కానీ కొంతమంది ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఎందుకు మనం ఈ యొక్క మూడ్ చేంజింగ్ అనేది జరుగుతుందంటే మన యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి ఉంటాయి. ఏదంటే అది ప్రోస్టాగ్లాండిన్స్ అనేటివి మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఒక న్యూరాన్ కి ఇంకొక న్యూరాన్ కి మధ్యలో కొన్ని కెమికల్స్ ని సెక్రెట్ చేయడం. ఓకే,
ఆ యొక్క కెమికల్స్ అనేవి ఏం చేస్తాయంటే కానీ మన యొక్క మూడ్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా సాడ్ అలా చేంజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఏం టెన్షన్ ఉండదు. మనం సాడ్గా ఉన్నా కూడా కొంచెంకి రికవర్ అవుతాం. కానీ కొంతమందిలో ఆ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ సెక్రెట్ కాకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే కానీ సాడ్గా ఉంటే ఇంకా సాడ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కానీ టూ టైప్స్గా డివైడ్ అయ్యింది ఎనాల్జెసిక్స్ అనేటివి, నాన్ నార్కోటిక్ అండ్ నార్కోటిక్ అండ్ నాన్ నార్కోటిక్ అంటే కానీ ఏం చేస్తానంటే ఇది టెంపరీ అనమాట. అంటే కానీ మనకు అడిక్షన్ అనేది ఉండదు అనమాట ఇందులో. ఓకే, ఇందులో మనము నాన్ నార్కోటిక్లో ఏం చేస్తామంటే కానీ ఇక్కడ మనకు ఏమవుతుందంటే అడిక్షన్ టు డ్రగ్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనం వేసుకుంటాము, కొద్దిసేపటికి మళ్ళీ మనం మామూలుగా అయిపోతాం. ఓకే, కానీ ఇక్కడ నార్కోటిక్స్లో ఏమవుతుందంటే కానీ అడిక్షన్, ఈ యొక్క మెడిసిన్స్కి ఎక్కువ అడిక్షన్ అయిపోతారు అనమాట. ఓకే, అది వేసుకుంటే తప్పితే వాళ్ళకి ఇంకా పెయిన్ అనేది వెళ్ళదు. ఇది వచ్చేసి ఆ డ్రగ్స్ కొంచెం వేస్తేనే మనకు ఒక్కసారి ఉన్నా కూడా అది సెట్ అయిపోతుంది. ఇది రోజు ఇలా అడిక్షన్ అయిపోతారు అనమాట దీనికి నార్కోటిక్స్. దీని ఎగ్జాంపుల్స్ అన్ని నేను చెప్పినప్పుడు దీని గురించి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది ఒక డెఫినేషన్ అనమాట, బ్రీఫ్గా నేను చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ మైక్రోబియల్స్ అంటే ఏంటంటే కానీ యాంటీ అంటే అగైనెస్ట్, మైక్రోబియల్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, అవి ఏమైనా కావచ్చు, బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోన్స్ ఏమైనా కావచ్చు. ఓకే, ఈ యొక్క ఇప్పుడు మనకి బాడీకి ఎంటర్ అయితే కానీ దాన్ని మనం యాంటీబయోటిక్స్ అంటే మన బాడీ మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ మనకు బ్యాక్టీరియా ఎంటర్ అయితే అప్పుడు దాన్ని కిల్ చేయడానికి యాంటీబయోటిక్స్ తీసుకుంటాం. ఓకే, అంటే యాంటీబయోటిక్స్ తీసుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్ అంటే ఏంటంటే కానీ మనకు ఈ యొక్క వూండ్స్ కానీ ఇంకా లేకుంటే ఏదన్నా బ్లీడింగ్ కానీ ఏదన్నా కట్స్ జరిగినప్పుడు అలాంటప్పుడు మనం యాంటీసెప్టిక్ యూజ్ చేస్తాం. డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇది ఫ్లోర్కి యూజ్ చేస్తాం. ఓకే, యాంటీబయోటిక్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్, ఇప్పుడు ఇవి 3 బ్యాక్టీరియాని కిల్ చేసేదానికి ఈ యొక్క ఇదనమాట. కానీ యాంటీబయాటిక్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా మనకు బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఏదైనా ఎంటర్ అయితే అప్పుడు లోపల మనం కిల్ చేసేదానికి యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. నెక్స్ట్ బయట మనకు స్కిన్ పైన ఏదైనా వూండ్స్ కానీ కట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా జరిగినప్పుడు యాంటీసెప్టిక్స్ యూస్ చేస్తాం. డిస్ఇన్ఫెక్ట్ అంటే ఫ్లోర్కి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాంటీపైరేట్ అంటే కానీ మనకు టెంపరేచర్ని లోయర్ చేయడానికి, యాంటీ అంటే అగైనెస్ట్, పైరేట్ అంటే కానీ టెంపరేచర్ని లో చేయడానికి మనం యాంటీపైరేట్స్ తీసుకుంటాం. అంటే ఫీవర్ని తగ్గించడానికి యాంటీపైరేట్స్ అనేది తీసుకుంటాం. మనం జనరల్గా మనకు ఫీవర్ వచ్చిందంటే పారాసిటమాల్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మెడిసిన్స్, ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్తున్నా కదా, నెక్స్ట్ మెడిసిన్స్ చెప్తా. ఓకే, యాంటీ ఫర్టిలిటీ అంటే కానీ అగైన్స్ట్ ఫర్టిలిటీ. ఓకే, అగైన్స్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రెగ్నెన్సీ రాకుండా యాంటీ ఫర్టిలిటీ డ్రగ్స్ యూజ్ చేస్తాం. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే కానీ మన యొక్క ఫుడ్ అనేది స్పాయిలేజ్ కాకుండా ఉండాలంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఊరగాయ వేయాలనుకుంటే దాంట్లోకి ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ వేస్తాం. సో ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఏం చేస్తుంది, ఫుడ్ ప్రిజర్వేటివ్ అనమాట. అంటే ఎక్కువ రోజులు ఉండేలాగా దాని యొక్క లైఫ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ సాల్ట్స్ కూడా వేస్తాం. ఇప్పుడు మనము ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫిష్ అనేది చూసినట్లయితే దాంట్లో ఉప్పు వేసిన తర్వాత ఉప్పు ఎక్కువ వేసి ఆ ఫిష్ ని పెట్టి ట్రాన్స్పోర్ట్ గా యూజ్ చేస్తాం. ఎందుకంటే అది ఫుడ్ ప్రిజర్వేటివ్, అంటే ఆ యొక్క ఫుడ్ అనేది తొందరగా స్పాయిల్ కాదనమాట కొన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తే. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కానీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేది కట్ చేసి పెడతాం. ఓకే, మనం యాపిల్ అనేది కట్ చేసి పెట్టిన తర్వాత ఒక 10 minutes తర్వాత ఏమవుతుంది, ఆ యాపిల్ అనేది వైట్ కలర్ గా ఉన్నది ఏమైపోతుంది, బ్రౌన్ కలర్ అయిపోతుంది. అంటే ఆక్సిడెంట్ అయిందంటే అక్కడ ఏమో ఆక్సిడేషన్ అయి జరిగింది. అంటే కానీ ఆక్సిజన్ అనేది మన అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి అది ఏమవుతుంది, మనకు ఆక్సిడేషన్ అనేది జరిగి ఇదైపోతుంది, కుళ్ళిపోతుంది. ఓకే, అలా కాకుండా ఉండాలంటే కానీ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వేస్తాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ 2 ఉంటాయి, BHT అండ్ ఇంకొకటి వచ్చేసి BHA. ఓకే, ఇవి 2 వేస్తాం అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ గా. అవన్నీ చెప్తాను. ఇంక ఇప్పుడు డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఏమేమి దాని యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు దాంట్లో ట్రిక్స్ కూడా చెప్తా. ఓకే, నెక్స్ట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ తెలుసు కదా. సోప్స్ అంటే మనకు మనం వాడతాం కదా, సోప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. మనకు బట్టలు ఉతికేకి ఒక సోప్ ఉంటుంది. నెక్స్ట్ మనం వాష్ చేసే ఫేస్ ఒకలాగా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. డిటర్జెంట్స్ అంటే కానీ మనకు సర్ఫ్ అవంతా ఉండే కదా, అవి మనం డిటర్జెంట్స్ అంటాం. ఓకే, దీని గురించి అంతా ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్, అంటే దాని యొక్క డెఫినేషన్ అనమాట. యాంటీహిస్టమిన్స్ అంటే ఏంటి, యాంటాసిడ్స్ అంటే ఏంటి, న్యూరోలాజికల్ డ్రగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా కదా. ఓకే, ఇప్పుడు దీని యొక్క మెడిసిన్స్, ఇప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మెడిసిన్స్ అంటే యాంటీహిస్టమిన్స్ ఏవేవి వాడతామో చూద్దాం. యాంటీహిస్టమిన్స్ మనం ఏవేవి వాడతామంటే కానీ యాంటీహిస్టమిన్స్ మనం ఏవేవి వాడతామంటే
అంటే మెడిసిన్స్. ఇప్పుడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ నేను చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకునేదే, మెడిసిన్స్ అంతా పేరంతా గుర్తుపెట్టుకునేదే. ఓకే, యాంటీహిస్టమిన్స్ ఏవి వాడతాం మనం? బ్రోమ్ఫెనిరామిన్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డైమెటాప్. అండ్ ఇంకొకటి వచ్చేసి టర్ఫెనడైన్. ఓకే, టర్ఫెనడైన్ ఆర్ సెల్డెన్. టర్ఫెనడైన్ ని సెల్డెన్ అని కూడా అంటారు. ఓకే, ఈ పేర్లు అంతా పెద్ద పెద్దగా ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలంటే మనం కొన్ని షార్ట్ ట్రిక్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే, యాంటీహిస్టమిన్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ట్రిక్ ఏంటంటే కానీ బ్రోడైటర్సెల్ అంటే బ్రోకి మనం ఏమి చూస్తాం? బ్రోమ్ఫెనిరామిన్ గుర్తుపెట్టుకుంటాం. డై వచ్చేసి డైమెటాప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టర్పెనడైన్ వచ్చేసి మనం టర్ అని గుర్తుపెట్టుకుంటాం. సెల్డెన్ వచ్చేసి ఫస్ట్ 3 letters సెల్ అని గుర్తుపెట్టుకుంటాం. దీని ఏంటి? బ్రోడైటర్సెల్ వచ్చేసి యాంటీహిస్టమిన్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే మనం ఇంకా ఐపీఎల్ అడిగితే కానీ నెక్స్ట్ అది మొత్తం రాయాల్సి వస్తుంది. అదే మనం నీట్లో అయితే కానీ, నీట్ ఆర్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం ఏం చేయాలా? ఊరికే దాని యొక్క ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ యాంటాసిడ్స్ లో చూసినట్లయితే కానీ, యాంటాసిడ్స్ అంటే ఏం చెప్పాను నేను? ఈ యొక్క ఎక్సెస్ యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి. న్యూట్రల్ చేయాలంటే బేస్ కావాలి కదా మనం. సో కాబట్టి NaHCO3, KHCO3, MgCOH2 ఇవన్నీ యూస్ చేస్తాం. దీంతో పాటు ఇంకా ఏం యూస్ చేస్తాం? ఇవంతా మెడిసిన్స్. ఓకే, దీన్ని ఇంకా మెడిసిన్స్ ఏవి ఉంటాయంటే కానీ సిమెటడిన్ అండ్ రెనిటడిన్. సిమిటడిన్ ని మనం టెగమెట్ అంటాము, రానిటడిన్ ని జాంటాక్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెంటాప్రోజోల్ అండ్ ఓమిప్రోజోల్ కూడా యూస్ చేస్తాం. పెంటాప్రోజోల్ అండ్ ఓమిప్రోజోల్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇంకా వాళ్ళు ఏదన్నా ఆక్సైడ్స్ ఇచ్చినారంటే, హైడ్రాక్సైడ్స్ ఇచ్చినారంటే అది యాంటాసిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంక ఇవి రెండు ఇలా గుర్తుపెట్టుకుంటామంటే కానీ ఈ యొక్క సిమిటడిన్ అండ్ రానిటడిన్ కి సిమ్రాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సిమ్రాన్. ఓకే, హీరోయిన్ ఉంది కదా సినిమాలో, అలా సిమ్రాన్ అని గుర్తుపెట్టుకోండి. సిమ్ వచ్చేసి సిమిటడిన్, రాన్ వచ్చేసి రానిటడిన్. దీన్ని సిటీఆర్జెడ్. దీని యొక్క ఇంకొక నేమ్ ఏమి? సిటీ. దీని యొక్క ఆర్జెడ్ అంటే టెగమెట్, దీని వచ్చేసి జాంతాక్. ఇంకా ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. పెంటా ఆమ్నిప్రోజోల్ ఇది గుర్తుపెట్టుకోండి. సిమ్రాన్, పెంటా ఆమ్నిప్రోజోల్. ఓకే, దీనికి బ్రోడైటర్సెల్. నెక్స్ట్ వచ్చేసి న్యూరోలాజికల్ డ్రగ్స్ ఏవేవి ఉంటాయి? ట్రాంకులైజర్స్ అండ్ నెక్స్ట్ అనాల్జెసిక్స్. ట్రాంకులైజర్స్ వచ్చేసి నేను ఏం చెప్పాను? ట్రాంకులైజర్స్ అంటే గానీ మనకు మెయిన్ గా ఈ యొక్క బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, లేకుంటే టెన్షన్ కానీ ఇలాంటిన్నప్పుడు ఈ ట్రాంకులైజర్స్ యూస్ చేస్తాం. అనాల్జెసిక్స్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్ అనమాట. అనాల్జెసిక్స్ ఇంకొకరు ఇక్కడ నేను చెప్పేది మర్చిపోయినాను. అనాల్జెసిక్స్ మనం ఎప్పుడంటే గానీ ఆపరేషన్స్ జరుగుతాయి కదా, ఆపరేషన్స్ లో మనం ఎక్కువ ఇది యూస్ చేస్తాం అనమాట. ఓకే, నార్కోటిక్స్. అనాల్జెసిక్ 2 types కదా, నాన్ నార్కోటిక్, నార్కోటిక్స్ ఎప్పుడు చేస్తామంటే గానీ ఎప్పుడైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గానీ వాళ్ళకి ఆ యొక్క పెయిన్ తెలియకుండా ఉండాలంటే మనకి ఏం చేస్తారంటే నార్కోటిక్స్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి పెయిన్ తెలియకుండా ఉండడానికి. ఓకే, అప్పుడు మనం నార్కోటిక్స్ యూస్ చేస్తాం. అంటే అది ఏమవుతుందంటే కానీ అడిక్షన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్మీలో చూసినట్లయితే కానీ ఎక్కువ వాళ్ళు నార్కోటిక్స్ అక్కడే ఇస్తారు, ఆర్మీ వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆర్మీలో వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కానీ వాళ్ళకి చెయ్యిలు, కాళ్ళు అవన్నీ విరిగిపోతాయి అనమాట. ఆ యొక్క పెయిన్ కే వాళ్ళు చచ్చిపోతారు. సో అలాంటి పెయిన్ ని తగ్గించాలంటే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నార్కోటిక్స్ ఇస్తారు. అది అడిక్షన్. అంటే వాళ్ళు ప్రతిరోజు అలాంటివి వేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కానీ ఆ యొక్క పెయిన్ అనేది ఉండకుండా ఉండాలంటే గానీ ఈ నార్కోటిక్స్ అనేది వాళ్ళకి అడిక్ట్ అయిపోతారు. నెక్స్ట్ నాన్ నార్కోటిక్స్ వచ్చేసి టెంపరీ అనమాట. ఓకే, అది ఈ యొక్క అనాల్జెసిక్స్ గురించి. ఇవి పెయిన్ కిల్లర్స్. ఓకే, ఈ ట్రాంకులైజర్స్ వచ్చేసి మనకు ఒక బ్రెయిన్ కి డైరెక్ట్ గా లింక్ అయి ఉంటాయి. అంటే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి మనకు సరిగ్గా పనిచేయనప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాంకులైజర్స్ 2 types ఉంటాయి. సెడటివ్స్, 3 అలివేటర్స్. ఓకే, ఇక్కడ ఎలా అప్పుడే నేను ఏం చెప్పాను? ప్రోస్టాగ్లాండిన్స్ అని చెప్పాను కదా, సారీ. ఇది ఇక్కడ మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమంటే గానీ నార్ అడ్రినలిన్. ఓకే, నార్ అడ్రినలిన్ ఇది న్యూరో ట్రాన్స్మిటర్. అప్పుడే ప్రోస్టాగ్లాండిన్స్ అని చెప్పాను, సారీ ఫ్రెండ్స్, అది కరెక్ట్ చేసుకోండి. న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చేసి ఏదంటే గానీ నార్ అడ్రినలిన్. ఓకే, నార్ అడ్రినల్ అనేది మనకి ఏం చేస్తుంది? మూడ్ ని చేంజ్ చేస్తుంటుంది. ఇది ఈ యొక్క ట్రాంకులైజర్స్ మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే గానీ ఇది బేస్డ్ ఆన్ ఇప్పుడు న్యూరోలాజికల్ డ్రగ్స్ కాబట్టి ఒక న్యూరాన్ కి ఇంకొక న్యూరాన్ కి మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి సెండ్ చేస్తాయి. అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే గానీ మనకు చేంజెస్ అనేటివి, అంటే మన యొక్క మూడ్ ని అలాంటివన్నీ చేంజ్ చేయడానికి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అదేది ఎగ్జాంపుల్ మన మూడ్ చేంజ్ చేసేది ఏదంటే కానీ మన మూడ్ చేంజ్ చేసిన ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ ఏదంటే కానీ నార్ అడ్రినలిన్. ఒకవేళ ఈ నార్ అడ్రినలిన్ అనేది కొంతమందిలో సరిగ్గా సెక్రెట్ కాకపోవచ్చు కొన్ని రీజన్స్ వల్ల. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం
చేస్తామంటే గానీ ఈ యొక్క వైట్ నుంచి ఏం చేస్తాము, ఈ యొక్క న్యూరోలాజికల్ డ్రగ్స్ దట్ ఈస్ ట్రాంకులైజర్స్ ని వేసుకుంటాం. ఓకే, ట్రాంకులైజర్ 2 టైప్స్ ఉంటాయి, సెడేటివ్ అండ్ మూడ్ ఎలివేటర్స్. మూడ్ ఎలివేటర్స్ అనేది మనం ఎప్పుడు వేసుకుంటామంటే గానీ ఇది డ్రగ్స్ అన్నమాట. ఓకే, ఎప్పుడు మూడ్ ని యాక్టివేట్ గా ఉంచాలంటే గానీ డ్రగ్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ సెడేటివ్స్ వచ్చేసి చెప్పాను కదా, టెంపరీగా అంటే గానీ స్ట్రెస్ గానీ, టెన్షన్, నెక్స్ట్ ఇంకా ఏవేవి యాంగ్జైటీ ఇలాంటివన్నీ వెళ్ళిపోవాలంటే గానీ మనము సెడేటివ్స్ అనేటివి తీసుకుంటాం. ఇప్పుడు దాని మెడిసిన్స్ ఏవేవో చూద్దాం. ఈ యొక్క ట్రాంకులైజర్స్ నుంచి మనకు చాలా బిట్స్ అనేది అడుగుతారు అనమాట. అంటే దీంట్లో మనకు చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. ఓకే, ఈ మెడిసిన్స్ అన్ని మనం గుర్తుపెట్టుకునే కాదు కదా, నేను చెప్పిన ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇదంతా తప్పితే ఇంకెక్కడ వాళ్ళు ఇవ్వరు. సో నేను అన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను. సో అందుకే మీరు ట్రిక్స్ ఇవన్నీ చాలా, నేను చెప్పే ప్రతి చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎన్సీఆర్టీలోను ఇంకా వేరే బుక్స్లో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒక దగ్గర మీకు చెప్తున్నాను. సో మీరు అందుకే నేను చెప్పే ప్రతి చార్ట్ మీరు ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ అన్నా తీసుకోండి, లేకుంటే ఒకసారి మీరు నోట్స్ లో రాసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి ఒక షార్ట్ నోట్స్ అనేది పెట్టుకొని దాంట్లో మీరు రాసుకొని ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెడేటివ్స్ అనేది మనము స్ట్రెస్, టెన్షన్, హైపర్ టెన్షన్, యాంగ్జైటీ దానికి యూజ్ చేస్తాం కదా. ఈ ట్రాంకులైజర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ బార్బిటరిక్ యాసిడ్ అండ్ డెరివేటివ్స్ అని ఉంటాయి అనమాట. దాన్ని మనం బార్బిటరేట్స్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే కానీ కొంతమందిలో నిద్ర అనేది లేకున్నప్పుడు వాళ్ళు ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ అనేది వేసుకుంటారు అనమాట. దాన్ని మనం బార్బిటరిక్ యాసిడ్ అంటాం. ఓకే, బార్బిటరిక్ యాసిడ్ అనేది స్లీప్ కోసం వేసుకుంటాం. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏవంటే బార్బిటరిక్ యాసిడ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏవంటే గానీ ఇదిగో అమైథల్ అండ్ నెక్స్ట్ నెంబుతల్, అమైథల్, నెంబుతల్. ఇక్కడ బ్లూ కలర్ లో నేను రౌండ్ ఆఫ్ చేసినవన్నీ బార్బిటరిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్. అంటే అక్కడ నుంచి ఈ యొక్క ఇంకా మిగతా కెమికల్స్ యొక్క మెడిసిన్స్ అన్ని వచ్చాయన్నమాట. ఓకే, అవేవి అమైథల్, నెంబుతల్, ల్యూమినల్, సెకోనల్. నెక్స్ట్ వచ్చేసి ఓకే 4 ఉన్నాయి బార్బిటల్. అవేవి అమైథల్, నెంబుతల్, లుమినల్ అండ్ సెకోనిల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే I am లుసేవినెమ్. ఓకే, ఓకే I am అన్న గుర్తుపెట్టుకోవచ్చు. I am లుసేవెనెమ్ ఇది నేమ్ అనుకోండి. లుసేవెనెమ్ అనేది ఒక నేమ్. I am లుసేవెనెమ్. యామ్కి వచ్చేసి ఏం చూస్తాం, అమైథల్. నెక్స్ట్ లూక్ వచ్చేసి లుమినల్, సేక్ వచ్చేసి సెకనిల్. నెక్స్ట్ వేక్ వచ్చేసి వేక్ వచ్చేసి వెరోనల్. ఓకే, వెరోనల్. నెక్స్ట్ వచ్చేసి నెంబ్ వచ్చేసి నెంబుతల్. అలా గుర్తుపెట్టుకోవచ్చు బార్బిటరిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్. ఇవి స్లీప్ ని కాజ్ చేస్తాయి. ఇవన్నీ సెడేటివ్స్. అంటే సెడేటివ్స్ బిలాంగ్స్ టు ట్రాంకులైజర్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడ ఎలా అన్నా క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా అన్నా అడగచ్చు. ఓకే, మనం ఏదానికన్నా రెడీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టెన్షన్ ని రిలీఫ్ చేసేకి ఉన్న మెడిసిన్స్ ఏమంటే గానీ మెఫ్రోబమేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి క్లోరోడయాజీ ఆక్సైడ్. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. నేను పింక్ కలర్ అండర్లైన్ చేశాను కదా, ఆ 2 వచ్చేసి టెన్షన్ ఇంకా రిలీఫ్ చేస్తాయి. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మెప్రోక్లోరో రెండిట్లోనూ లాస్ట్ ఎండింగ్ లో మెప్రోక్లోరో టెన్షన్. నెక్స్ట్ వచ్చేసి యాంటీ డిప్రెసెంట్స్. అంటే డిప్రెసెంట్స్ నుంచి కూడా కొన్ని మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అవి ఏమంటే గానీ ఐప్రోనిజిడ్ అండ్ ఫెనల్జిన్. ఓకే, దీన్ని మనం ఐప్రోఫెన్ అని గుర్తుపెట్టుకుంటాం. ఐప్రోఫెన్. నెక్స్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ ని మనం హైపర్ టెన్షన్ నుంచి విముక్తి కలగాలంటే ఈక్వనిల్ అనే మెడిసిన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది క్యాల్మోజ్ అనేది కూడా ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూడ్ ఎలివేటర్స్. అంటే గానీ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క డ్రగ్స్ అనేది యూజ్ చేస్తారో వాళ్ళ యొక్క మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే హ్యాపీగా వాళ్ళు ఇదైపోతారు అనమాట. అంటే వాళ్ళ యొక్క మూడ్ అనేది చేంజ్ అయిపోతే వాళ్ళు ఏమవుతారంటే హ్యాపీ మూడ్ లేకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటేనే వాళ్ళు హ్యాపీ మూడ్ లేకి వెళ్ళిపోతారు. ఆ యొక్క డ్రగ్స్ ఏవేమంటే విటలిన్, మెటాడ్రిన్ అండ్ నెక్స్ట్ వచ్చి కొకైన్. ఓకే, ఈ మూడు ఎలివేటర్స్. నెక్స్ట్ అనాల్జెసిక్స్ వచ్చేసరికి నార్కోటిక్స్ అండ్ నాన్ నార్కోటిక్స్ వచ్చేసి నేనేం చెప్పాను, అడిక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మార్ఫిన్, హీరోయిన్, కోకైన్ ఇవన్నీ. నెక్స్ట్ నాన్ నార్కోటిక్స్ వచ్చేసి ఆస్పిరిన్. ఎగ్జాంపుల్స్ ఏవంటే కానీ నాన్ నార్కోటిక్స్ కి ఇవన్నీ పెయిన్ కిల్లర్సే. నాన్ అనాల్జెసిక్స్ అన్ని పెయిన్ కిల్లర్సే, కానీ కొన్ని అడిక్షన్ ఉంటాయి, కొన్ని అడిక్షన్ ఉండవు. అడిక్షన్ ఉండేవి నార్కోటిక్స్ అంటాం. అడిక్షన్ లేని దాన్ని నాన్ నార్కోటిక్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆస్పిరిన్, నెవల్జిన్, ఎబుప్రోఫెన్ అండ్ డైక్లోఫెనిక్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యాజ్ నోవెల్ ఇబుది. ఓకే, యాజ్ నోవెల్ ఇబుది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇవి ఒక ట్రిక్స్ అనమాట.
ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ప్రతి ఒక్కటి నేను చెప్తాను వెంటనే మీరు ఒక షార్ట్ నోట్స్ రాసుకుంటారా, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంటీ మైక్రోబియల్స్. యాంటీ మైక్రోబియల్స్ అంటే ఏంటి? మైక్రోబ్స్ ని కిల్ చేయడం. అది 3 టైప్స్ అని చెప్పాను కదా. యాంటీబయాటిక్స్ అంటే మన ఫుడ్ ద్వారా వెళ్తే దాన్ని మనం లోపల కిల్ చేసేది. యాంటీసెప్టిక్స్ అంటే వూండ్స్. డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే కానీ లివింగ్ సర్ఫేస్ అంటే నాన్ లివింగ్ సర్ఫేస్ అంటే ఫ్లోర్స్ మీద. ఓకే, ఏవేవి యూస్ చేద్దామో చూద్దాం. ఇక్కడ యాంటీబయాటిక్స్ మనం ఏవేవి యూస్ చేసామంటే మనము ఆర్స్ఫెనమైన్, సల్ఫోనమైడ్ అండ్ నెక్స్ట్ ప్రోంటోసిల్, నెక్స్ట్ పెనిసిలిన్ అండ్ క్లోరాంఫినికల్, ఇవన్నీ యూస్ చేస్తాం యాంటీబయాటిక్స్ గా. ఓకే, పెనిసిలిన్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. పెనిసిలిన్ యొక్క స్ట్రక్చర్ ఇంకా ఉంటుంది, ఇంకా లాంగ్ చైన్ అనేది ఉంది. నేను లాంగ్ చైన్ రాలేదు. ఈ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఇదన్నమాట. ఓకే, CONH నెక్స్ట్ R అనేది ఉంటుంది. ఈ R ప్లేస్ లో ఒకవేళ మనకు ఈ యొక్క బెంజిన్ మీద CH అనేది ఉంటే, ఈ యొక్క బెంజిన్ అనేది అగైన్ చాలా టైప్స్ ఉంటాయి. బెంజిన్ యొక్క పెనిసిలిన్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. పెనిసిలిన్ G, పెనిసిలిన్ F, పెనిసిలిన్ K అని 3 టైప్స్ ఉంటాయి. పెనిసిలిన్ అనేది ఒకవేళ పెనిసిలిన్ G ఎలా ఫామ్ అవుతుందంటే ఈ యొక్క R ప్లేస్ లో మనకు CH2 బెంజిన్ CH2 ఉంటే పెనిసిలిన్ G అంటాము. పెంట్ 2 ఇన్ హెప్టైల్ ఉంటే పెనిసిలిన్ F అంటాము. అదే హెప్టైల్ ఈ యొక్క R ప్లేస్ లో హెప్టైల్ అనేది ఉంటే పెనిసిలిన్ K అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెనిసిలిన్ నుంచి మాడిఫై అయిన కొన్ని కెమికల్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటామంటే సెమీ సింథటిక్ మాడిఫై అంటే కానీ పెనిసిలిన్ నుంచి డెరివేట్ కొంచెం మాడిఫై చేస్తే కొన్ని మెడిసిన్స్ అనేవి వచ్చాయి. అది ఏమంటారంటే మనం యాంఫిసిలిన్ అండ్ అమాక్సిసిలిన్ ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. యాంఫిసిలిన్ అండ్ అమాక్సిసిలిన్ 2 ఏఏనే పెనిసిలిన్ నుంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీన్ని ఎలా పెట్టుకోవచ్చు ఈ యొక్క యాంటీబయాటిక్స్ అంటే కానీ అర్సెల్ ప్రోపెన్క్లోర్. ఓకే, అర్సెల్ ప్రోపెన్క్లోర్ గుర్తుపెట్టుకోండి. ఆ ఊరికే మనకు సాంస్క్రిట్ వర్డ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ యాంటీసెప్టిక్స్ వచ్చేసి యాంటీసెప్టిక్స్ లో మనకు ఏం చేస్తామంటే OL అంటే ఆల్కహాల్, OL అనేది ఉంటుంది. AL కాదు, OL లాస్ట్ లో ఎండింగ్ లో OL ఉంటే అది యాంటీసెప్టిక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, యాంటీసెప్టిక్ అనేది మనము ఎక్కడ యూస్ చేస్తాము? వూండ్స్ లో కూడా యూస్ చేస్తాం. ఓకే, వూండ్స్ కి యూస్ చేస్తాం. ఓకే, వూండ్స్ కి, కట్స్ కి అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్ అనేది దాని యొక్క మెడిసిన్స్ చూసినట్లయితే క్లోరోజెలనాల్ అండ్ నెక్స్ట్ టెర్పినాల్, బిటినాల్, సెలాల్ అండ్ నెక్స్ట్ బోరిక్ యాసిడ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా బోరిక్ యాసిడ్, ఐడోఫామ్, ఫ్యూరసిన్ అండ్ సోఫ్రామిసిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు రెండింటికి అంటే ఫర్ సోఫ్రా అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి టించర్ ఆఫ్ అయోడిన్ మనకు అయోడోఫామ్ అంటే టించర్ ఆఫ్ అయోడిన్. టించర్ ఎక్కడ యూస్ చేస్తాము? మనం ఎప్పుడైతే మనకు ఈ యొక్క వూండ్స్ అనేది జరిగినప్పుడు, కట్స్ జరిగినప్పుడు టించర్ ఆఫ్ డ్రెస్సింగ్ అనేది చేస్తారు కదా టించర్ నుంచి. సో టించర్ ఆఫ్ అయోడిన్ లో మనకు 2 to 3% ఆల్కహాల్ వాటర్ అనేది ఉంటుంది. బోరిక్ యాసిడ్ మనకు ఐస్ క్లీన్ చేసి అంటే వాటర్ ఐ డ్రాప్స్ ఉంటాయి కదా, దాంట్లో బోరిక్ యాసిడ్ ఉంటుంది. అది మన యొక్క బ్యాక్టీరియాస్ దాన్ని క్లీన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెటాల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే క్లోరాక్సిలెనాల్ అండ్ నెక్స్ట్ టెర్పెనాల్. ఇవి రెండింటి సమక్షంలో 2 కలిస్తే డెటాల్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ డెటాల్ అనేది 0.2% ఉంటే యాంటీసెప్టిక్ గా యూస్ చేస్తాము. 1% ఉంటే మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏవేవంటే ఫ్లోర్ కి యూస్ చేసే డెటాల్, ఫీనాల్, నెక్స్ట్ KMnO4, SO2, H2O2, బ్లీచింగ్ పౌడర్, BP అంటే బ్లీచింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ క్లోరిన్ సొల్యూషన్ కూడా యూస్ చేస్తాం. అది ఎంత ఉండాలంటే 0.2 to 0.4 ppm ఉంటేనే క్లోరిన్ సొల్యూషన్ అనేది డిస్ఇన్ఫెక్ట్ గా యూస్ చేస్తాం. ఓకే, ఇది యాంటీ మైక్రోబియల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాంటీబయాటిక్స్ అనేటివి మళ్ళీ అగైన్ ఈ యొక్క యాంటీ మైక్రోబియల్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. బ్యాక్టీరియోసైడల్ అంటే బ్యాక్టీరియోస్టాటిక్ అంటే సైడల్ అంటే కిల్ చేయడం, స్టాటిక్ అంటే స్టాప్ చేయడం. గుర్తుపెట్టుకోండి, సైడల్ అంటే కిల్ చేయడం, స్టాటిక్ అంటే స్టాప్ చేయడం. అంటే బ్యాక్టీరియా గ్రోత్ అనేది, ఇప్పుడు బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అనేది ఎలా 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి బ్యాక్టీరియా గ్రోత్ కిల్ చేసేయచ్చు, ఇంకొకటి వచ్చేసి బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది స్టాప్ చేయొచ్చు. ఓకే, దీన్ని బ్యాక్టీరియోసైడల్ అండ్ బ్యాక్టీరియోస్టాటిక్ అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఏమంటే పెనిసిలిన్ అంటే బ్యాక్టీరియోసైడల్ అంటే బ్యాక్టీరియాని పూర్తిగా చంపేసేది ఏదంటే కానీ పెనిసిలిన్, అమైనో గ్లైకోసైడ్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్లాక్సెసిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియోస్టాటిక్ అంటే గ్రోత్ పెరగకుండా స్టాప్ చేయడం, దాన్ని బ్యాక్టీరియోస్టాటిక్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ క్లోరాంఫినికల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిపిఏఓ, దీనికి వచ్చేసి ఎస్సిటిసి
ఎస్ఈటీసీ, దీనికి వచ్చేసి సిపిఏఓ. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. 3 టైప్స్ ఉంటాయి. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటే కానీ యాంటీబయాటిక్స్ ఏదైతే యాంటీబయాటిక్స్ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్, ఇంకా ఏమైనా అదర్ బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా కిల్ చేసేస్తే దాన్ని మనం బ్రాడ్ అంటే బ్రాడ్లీ అంటే కానీ ఎక్కువ మోతాదులో ఉన్న బ్యాక్టీరియాస్ ని చంపేదాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటాం. నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటే ఓన్లీ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ ఉన్నదాన్ని నారో స్పెక్ట్రమ్ అంటాం. లిమిటెడ్ అంటే ఏదన్నా ఒక్కటి మాత్రమే ఉంటుంది, అది ఒక్కటే, ఏదన్నా ఒక్క బ్యాక్టీరియానే ఉండొచ్చు, ఏదర్ గ్రామ్ పాజిటివ్ ఉండొచ్చు, గ్రామ్ నెగటివ్ ఒకటే ఉంటే లిమిటెడ్, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ ఓన్లీ ఉంటే నారో. బ్రాడ్ అంటే గానీ నెగటివ్, పాజిటివ్ ఇంకా ఏమన్నా బ్యాక్టీరియాస్ ఉన్నా చంపేస్తే దాన్ని మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ దీనికి ఏవేవి అంటే కానీ దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, లిమిటెడ్ కి ఎగ్జాంపుల్స్ ఏం లేదు, మనకి ఏం ఎన్సీఆర్టీలు ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ స్పెక్ట్రమ్ కి ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే కానీ ఆంఫోసిలిన్, అమాక్సిసిలిన్, ఇవి 2 డెరివేట్ ఆఫ్ సెమీ సింథటిక్ ఆఫ్ ఏది పెనిసిలిన్. ఓకే, దీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే BAAC, ఇది వచ్చేసి NPG. ఓకే, ఆంఫోసిలిన్, అమాక్సోసిలిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోరాంఫినికల్. ఓకే, క్లోరాంఫినికల్ టైఫాయిడ్ అండ్ డయారియాకి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెనిసిలిన్ G వచ్చేసి నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కి. నెక్స్ట్ యాంటీ మలేరియా అంటే గానీ మలేరియాని క్యూర్ చేయడానికి. ఓకే, మలేరియా వచ్చిందంటే మనకు అనీమియా అనేది వస్తుంది. అనీమియా అంటే ఏంటి, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ అండ్ స్ప్లీన్. లివర్, స్ప్లీన్ మనకు ఎన్లార్జ్ అయితే దాన్ని మనం అనీమియా అంటాం. అది ఎప్పుడు వస్తుంది, మలేరియా వచ్చినప్పుడు. సో మలేరియాని ట్రీట్ చేయాలంటే మనం క్వినాన్ అంటే బార్క్ ఆఫ్ చించోనా అని మనం క్వినాన్ అంటాం. అది యూజ్ చేస్తే మనకు మలేరియా అనేది క్యూర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యాంటీపైరెట్స్ అంటే ఏం చెప్పాను, లోయర్స్ ద టెంపరేచర్ డ్యూరింగ్ ఫీవర్. ఓకే, ఫీవర్ వచ్చినప్పుడు యాంటీపైరెట్స్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆస్పిరిన్, పారాసిటమాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినోసిటిన్. ఓకే, ఫినోసిటిన్ ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ యాంటీ ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాం, కంట్రోల్ ప్రెగ్నెన్సీ. యాంటీ ఫర్టిలిటీ అగేన్స్ట్ ఫర్టిలిటీ. కంట్రోల్ ప్రెగ్నెన్సీ అంటే ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ రెండు మనకి ఏం చేస్తాయంటే కానీ సప్రెస్ ఓవులేషన్. ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ 2 ఎక్కువైతే ఏమవుతుందంటే ఓవులేషన్ అనేది సప్రెస్ అవుతుంది. సో ఓవులేషన్ అనేది ఓవులేషన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ ఓవా అండ్ స్పర్మ్ కలిస్తేనే కదా మనకు ఫర్టిలైజేషన్ జరిగేది. సో ఓవులేషన్ అనేది మనకు సప్రెస్ అయిపోతే ఓవా అనేది ఫామ్ కాదు. సో మనకు ఫర్టిలిటీ అనేది జరగదు. ఈ యొక్క మెడిసిన్స్ ఏమేమంటే నార్తిండ్రోన్, ఇథైల్ స్ట్రాడియోల్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నోవెల్స్ట్రోల్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదంటే గానీ ఆర్మిలోక్సిఫిన్. ఇది సహేలి నుంచి ఆర్మిలోక్సిఫిన్ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ CDRA అంటే కానీ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ అంటే కానీ నార్త్ ఈత్ నోవార్మ్. ఓకే, నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే ఫుడ్ ని మనం ప్రిజర్వ్ చేయాలంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తాం. అవి ఏవేవంటే సోడియం బెంజైడ్, దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, C6H5COONA. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్స్ ఆఫ్ సార్బిక్ అండ్ ప్రొపానిక్ యాసిడ్స్. సాల్ట్స్ ఏవేవి అంటే సార్బిక్ అండ్ ప్రొపానిక్ యాసిడ్స్. దీని యొక్క ట్రిక్ ఏంటంటే కానీ SBP అంటే కానీ సోడియం బెంజైట్ అనేది ప్రిజర్వేటివ్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాల్ట్స్ ఆఫ్ సార్బిక్ అండ్ ప్రొపానిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ యాంటాక్సిడెంట్స్ ఏవేవి, BHT, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏమి, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ టోలిన్ అండ్ బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ అనిజోల్. దీన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఓకే, ఇవి 2 ఎక్కడ యూజ్ చేస్తామంటే బటర్ మీద. అంటే బటర్ అనేది ఆక్సిజన్ తో కలవకుండా ఉండాలా అంటే గానీ ఇవి 2 యూజ్ చేస్తే గానీ యాంటీ ఆక్సిడెంట్స్ గా ఇవి 2 యాక్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి మనకు ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది. నేను చెప్పే ప్రతి చార్ట్ అనేది అందులో నుంచి పక్కా మనకు బిట్స్ అడిగినవే. ఓకే, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి మనకు 4 ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ గా మనము ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే ఏంటంటే గానీ ఆ యొక్క స్వీట్ అనేది చాలా ఉంటుంది. అంటే మనం మామూలుగా వాడే షుగర్ కన్నా ఆ యొక్క స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కానీ క్యాలరీస్ ని తగ్గిస్తుంది అనమాట. ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ అవి తీసుకుంటే క్యాలరీస్ అనేవి పెరగవు. ఓకే, సకారిన్, ఆస్పర్టేమ్, అలిటేమ్ అండ్ సుక్రలోజ్ అనేవి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఓకే, సకారిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్థోసల్ఫోబెంజిమైడ్. ఓకే, ఇది 550 టైమ్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సకారిన్ ఈజ్ 550 టైమ్స్ మోర్ స్వీట్ దాన్ షుగర్. ఓకే, ఈ యొక్క షుగర్ కన్నా ఈ యొక్క షుగర్ అనేది మనం ఎక్కడి నుంచి తయారు చేస్తాము, ఈ యొక్క షుగర్ కేన్ నుంచి కదా.
ఈ యొక్క షుగర్ క్యాన్ నుంచి తయారు చేసాం. ఈ యొక్క షుగర్ అనేది ఈ షుగర్ కన్నా 550 టైమ్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది ఈ సెకారిన్ అనేది. అండ్ నెక్స్ట్ ఆస్పర్టేమ్ 1000 టైమ్స్ మోర్ స్వీట్ దాన్ షుగర్. అలిటేమ్ వచ్చేసి 2000 టైమ్స్. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ స్వీట్ ఉండేది అలిటేమ్. నెక్స్ట్ సుక్రలోజ్ వచ్చేసి 600 టైమ్స్. ఫస్ట్ అలిటేమ్, నెక్స్ట్ సుక్రలోజ్, నెక్స్ట్ సెకారిన్ అండ్ ఆస్పర్టేమ్. ఇది లీస్ట్ స్వీట్ ఉంటుంది. ఓకే, ఆస్పర్టేమ్ ఎలా ఫామ్ అవుతుందంటే బై ద కాంబినేషన్ ఆఫ్ ఫినైల్ అలనిన్ అండ్ ఆస్పర్టిక్ యాసిడ్. ఓకే, సుక్రలోజ్ అనేది డెరివేటివ్ ఆఫ్ ట్రైక్లోరో సుక్రేజ్. ఓకే, ఈ యొక్క ట్రైక్లోరో సుక్రేజ్ నుంచి ఒక సుక్రలేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెకారిన్ అనేది మనకు వాడినా కూడా మనకి ఈ సెకారిన్ అది ఎవరు వాడతారంటే డయాబెటిక్ పేషెంట్స్. వాళ్ళు ఎక్కువ షుగర్ కంటెంట్ అనేది తీసుకోకూడదు కదా, వాళ్ళ యొక్క క్యాలరీస్ ఎక్కువ పెడకూడదు కదా, సో సెకారిన్ అనేది తీసుకుంటారు. ఇదేం మనకు హార్మ్ఫుల్ కాదు, ఇంకా మిగతా మూడన్నీ హార్మ్ఫుల్ అనమాట, మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పేది ఒకటి మర్చిపోయాను ఇందులో, ఈ యొక్క ఆస్పిరిన్ గురించి. ఆస్పిరిన్, పారాసిటమాల్ ఇది చెప్పాను కదా యాంటీపైరెట్స్లో. ఈ యొక్క ఆస్పిరిన్ అనేది అనల్జెసిక్ గా యూజ్ చేస్తారు, యాంటీపైరెట్ గా యూజ్ చేస్తారు, హార్ట్ స్ట్రోక్స్ లో కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాసో డైలేటర్, హార్ట్ స్ట్రోక్ రాకుండా కూడా ఈ యొక్క ఆస్పిరిన్ యూజ్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ ఎ వాసో డైలేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోప్స్ అండ్ డిటర్జెంట్స్ గురించి ఇంకా లాస్ట్ టాపిక్ ఉంది, అదే సోప్స్ అండ్ డిటర్జెంట్స్. మనకు సోప్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే సోప్ ఈజ్ ఏ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ విత్ లాంగ్ ఫ్యాటీ యాసిడ్ చైన్స్. సోడియం, పొటాషియం సాల్ట్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటు ఇవి మారుతుంటాయి. సోడియం స్టియరేట్స్ ఉంటాయి, సోడియం ఓలిక్ యాసిడ్స్ ఉంటాయి, పాల్మిటిక్ యాసిడ్స్ అలా ఉంటాయి అనమాట. ఓకే, సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటు లాంగ్ ఫ్యాటీ యాసిడ్స్ చైన్స్, ఇవన్నీ లాంగ్ ఫ్యాటీ యాసిడ్స్ చైన్స్ అనమాట. ఓకే, దీన్ని మనం ఏవేవి ఉంటాయి లాంగ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే స్టీరిక్, ఓలియక్, పాల్మిటిక్ యాసిడ్స్. ఈ యొక్క సోప్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే సోప్ ఫామ్ అయ్యేదాన్ని మనం సొఫనిఫికేషన్ అంటాం. సొఫనిఫికేషన్ ని సోప్ ఫార్మేషన్ అంటాం. ఈ సోప్ అనేది ఈ సోడియం స్టియరేట్ కావచ్చు, పొటాషియం స్టియరేట్ కావచ్చు, సోడియం ఓలిక్ కావచ్చు, సోడియం ఓలిక్ కావచ్చు, సోడియం పాల్మిటిక్ యాసిడ్స్, ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయంటే చూద్దాం. గ్లిసరాల్ ఎస్టర్ అనేది NaOH తో కంబైన్ అవుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంది, అందుకే నేను స్ట్రక్చర్స్ రాయకుండా ఊరికే నేమ్స్ అనేది రాస్తున్నా, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. గ్లిసరాల్ ఎస్టర్ అనేది NaOH తో కంబైన్ అయితే సోడియం స్టియరేట్ అని గ్లిసరాల్ అనేది ఫామ్ అయింది. సోడియం స్టియరేట్ ఇదే సోప్, సో సోప్ ఫామ్ అయింది కాబట్టి సఫనిఫికేషన్ అంటాం. నెక్స్ట్ డిటర్జెంట్స్కి వద్దాం. డిటర్జెంట్స్ అంటే సోప్స్ వేరే, డిటర్జెంట్స్ వేరే కదా. సోప్స్ అంటే మనకు డిటర్జెంట్స్ అంటే కానీ ఈ యొక్క సర్ఫ్స్ ఇవన్నీ, సోప్స్ వచ్చేసి మనం మామూలుగా వాడే సోప్స్. ఓకే, నెక్స్ట్ డిటర్జెంట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి: యానయానిక్, క్యాటయానిక్, నాన్ అయానిక్. యానయానిక్, క్యాటయానిక్, నాన్ అయానిక్. యానయానిక్ అంటే ఏంటంటే కానీ ఈ యొక్క నురుగు, డిటర్జెంట్ నురుగు ఏది ఇస్తుందంటే కానీ యానయానిక్ పార్ట్ అనేది నురుగిస్తే దాన్ని యానయానిక్ డిటర్జెంట్ అంటాం. క్యాటయానిక్ పార్ట్ నురుగిస్తే క్యాటయానిక్ డిటర్జెంట్ అంటాం. నాన్ అయానిక్ అంటే కానీ ఇందులో ఏ అయాను ఉండదు. ఓకే, కానీ ఇది నురుగు అనేది ఇస్తుంది అనమాట, దాన్ని మనం నాన్ అయానిక్ డిటర్జెంట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బిట్స్ చాలా ప్రతిసారి ఇక్కడ నుంచి బిట్స్ అనేది ఏదో ఒక ఎంట్రన్స్ లో ఎగ్జామ్ లో ఇస్తారు. ఓకే, యానయానిక్ యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం లొరైల్ సల్ఫేట్ అండ్ సోడియం డొడిసెల్ బెంజిన్ సల్ఫోనేట్. ఓకే, ఇవి 2 ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఈ యొక్క యానయానిక్ డిటర్జెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే హౌస్ హోల్డ్ ప్రతి దగ్గర మనము ఈ యొక్క యానయానిక్ డిటర్జెంట్స్ అవే, ఈ యొక్క హౌస్ హోల్డ్స్ లో వాడే డిటర్జెంట్స్ అన్ని యానయానిక్ డిటర్జెంట్స్. నెక్స్ట్ క్యాటయానిక్ ఎగ్జాంపుల్ ఏదంటే కానీ సిథైల్ ట్రైమిథైల్ అమోనియం బ్రోమైడ్ ని మనం క్యాటయానిక్ డిటర్జెంట్ అంటాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే షాంపూస్ లో ఇది క్యాటయానిక్ డిటర్జెంట్. షాంపూస్ అన్ని క్యాటయానిక్ డిటర్జెంట్స్. నాన్ అయానిక్ ఎలా ఫామ్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టియరిక్ యాసిడ్ అండ్ పాలీఇథిలీన్ గ్లైకాల్, ఇవి 2 కాంబినేషన్ లో నాన్ అయానిక్ డిటర్జెంట్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో ఏ అయాను ఉండదు అనమాట. క్యాటయాన్, యానయాన్ 2 మనకు ఏది కూడా ఏది కూడా మనకు ఈ యొక్క యానయానిక్ పార్ట్, క్యాటయానిక్ పార్ట్ ఇక్కడ ఉంది. నాన్ అయానిక్ అంటే ఏ అయాను లేదు అందులో, కానీ అది నురుగిస్తుంది. ఓకే, క్యాటయాన్ కాదు, యానయానిక్ కాదు, నాన్ అయానిక్. అది మనకు యుటెన్సిల్స్ అంటే ఈ యొక్క లిక్విడ్స్ రూపంలో ఉంటాయి కదా, అక్కడ మనం ఈ యొక్క నాన్ అయానిక్ డిటర్జెంట్స్ అన్ని యుటెన్సిల్స్ లో యూజ్ చేస్తాం. ఇది ఈ యొక్క కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా ఫుల్ ఈ చార్ట్స్ అన్నీ నేను
ఇవన్నీ నేను అంతా నేను ఎన్సీఆర్టీ నుంచి చదివి అంత ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా బిట్స్ ఎక్కడి నుంచి రావు. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంతా ఇక్కడ నేను ఇదే కవర్ చేసేసాను. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ గురించి. వీడియో అనేది చాలా లెంత్ అయింది అనుకుంటున్నా, కానీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది యొక్క లెసన్ గురించి. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ చెప్పాను కదా, మీకు అర్థమైందో కాలేదో అని నాకు ఎలా తెలుస్తుంది? మీరు లైక్ అన్నా చేయండి, లేకపోతే ఏదైనా కమెంట్ సెక్షన్లో డౌట్స్ అన్నా అడగండి. ఓకే, తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోస్ ఎవరో ఒక 10 మెంబర్స్ చూస్తే చాలదు కదా. ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తున్నాయి అనుకుంటేనే మీరు ఎవరికన్నా ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారో, నెక్స్ట్ డ్రాపర్స్ ఉంటారో, లాంగ్ టర్మ్ ఈ యొక్క నీట్కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి తెలుగు ఛానల్స్ లేక వాళ్ళు కొంతమందికి హిందీ అర్థం కాక, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ కొంతమందికి రాక తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఫార్మర్స్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఆ యొక్క క్రాష్ కోర్సెస్ అవన్నీ జాయిన్ చేయడానికి అంత అమౌంట్ ఉండదు. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క చెప్పే నేను వీడియో ప్రతి వీడియోలో నేను అంత ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను. నేను అంతా గ్యాదర్ చేసి ఎన్సీఆర్టీలో ప్రతి దాంట్లోనూ అంతా చెప్పి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక వీడియో మీకు చేయాలంటే కానీ నేను నాకు ఒక రోజు పడుతుంది దాని యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ యొక్క చార్ట్స్ అన్ని తయారు చేయడానికి. మీకు ఇంత అట్రాక్టివ్గా ఈ యొక్క లెసన్స్ అన్ని నేను చెప్పడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది. సో అందుకనే మీరు యొక్క వీడియోస్ని అందరూ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కానీ నేను ఇంత మీకోసం చేస్తున్నాను కాబట్టి అందరికీ మీరు షేర్ చేయండి. మీ యొక్క హెల్ప్ అండ్ సపోర్ట్ నాకు కావాలి. సో తప్పకుండా మీరు అందరూ ఈ యొక్క ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ మన యొక్క ఆంధ్రాలో యొక్క 1 షాట్ వీడియోస్ ఇవన్నీ చెప్పే వీడియోస్ ఏవి లేవు కాబట్టి నేను యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు అందరూ ఈ యొక్క వీడియోస్ని షేర్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎందుకంటే కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే కానీ మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది రాదు. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియోస్ అనేది వస్తాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.